మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది వచ్చేసి ప్రాణవాయు ముద్ర. ఇది ఏ విధంగా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. ఈ బొటన వేలికి చూపుడు వేలిని ఇక్కడ కనెక్ట్ చేయాలి, కింద కరెక్ట్ గా కింద బాటున. అదే విధంగా ఈ బొటన వేలుని చిటికిన వేలు అదే విధంగా ఈ రింగ్ ఫింగర్ కి కలిపి ఉంచి మధ్య వేలుని స్ట్రైట్ గా ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన మనకి ఈ ప్రాణవాయు ముద్ర ఏర్పడుతుంది. అదే విధంగా మనం ఈ ఎడం చేతిలో కూడా కలిపి చేయాలి. సేమ్ ఇదే విధంగా ఈ విధంగా పెట్టుకొని మన 2 తొడల మీద ఆకాశం వైపు ఉండేట్టుగా ఈ ముద్ర చేయాలి. ఈ ముద్ర అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట చేయొచ్చు. 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేయొచ్చు మాస్టర్స్. ఈ ముద్ర చేయటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే విరోచనాలు కానీ, బంక విరోచనాలు కానీ, లేదంటే చీము నెత్తురు విరోచనాలు వంటివి ఏమైనా ఉంటే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల సత్వరంగానే తగ్గుతాయి అన్నమాట. మనకి మోషన్స్ ఏమైనా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ వాటర్ చేంజ్ అయినప్పుడు, ప్లేస్ చేంజ్ అయినప్పుడు కానీ, కలుషితమైన వాటర్ కానీ, ఆహారం కానీ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది. మనకు తెలియకుండానే ఆ ఆహారంలో ఏముంటుందని తెలియదు కొత్త ప్లేస్ ఉన్నప్పుడు. ఆ వాటర్ లో కానీ మనకి పడకపోవచ్చు. ఒక్కొక్క శరీర తత్వం బట్టి ఆ ఏరియాలో రెగ్యులర్ ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నది. కానీ మనం జర్నీ చేసినప్పుడు కానీ, ఎండాకాలంలో కానీ అనేక రకాల మోషన్స్ కి గురవుతానే ఉంటారు. అలాంటి సమయంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ విరోచనాల నుంచి మనకి విముక్తి అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్స్ అర్థమైందా? ఇంకొకసారి చూపించమంటారు ముద్ర. చూపిస్తున్నాను చూడండి. బొటన వేలికి చివరన చూపుడు వేలు ఉంచి ఈ బొటన వేలిని చిటికిన వేలు మరియు మన రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపి ఉంచి మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం 2 చేతిలో కూడా చేసుకోవాలి. రెండింటిని తొడ మీద పెట్టుకొని 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. ఈ సదావకాశం కల్పించినటువంటి రంగరాజ్ సార్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలు.